చూడండి, వర్గీకరణపై తీర్పిచ్చిన ధర్మాసనం సభ్యులు వరుసగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మితాల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. సో వీరందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జడ్జిలు అని చెప్పేసి చెప్పొచ్చు. దానిలో ఒకరో ఇద్దరు ఉండొచ్చు మేబీ, కాకపోతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జడ్జిలే. అంటే అది కూడా ఒక వ్యవస్థ, వేరే వ్యవస్థ ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు అంటే ఈ జడ్జిల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ పైన మనం చాలా విమర్శలు చేస్తూ ఉంటాం. కానీ రాజకీయ వ్యవస్థను, ఎందుకంటే మనం బయటని చూస్తున్నాం, అంటే రాజకీయ వ్యవస్థను చూస్తున్నాం కాబట్టే ఆ రాజకీయ వ్యవస్థ ఒక బురద కంపు అని అనుకుంటాం. కానీ దాన్ని మించినటువంటి వ్యవస్థలు బ్యూరోక్రసీ అండ్ ఈ యొక్క న్యాయస్థానాలు, వీటికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. రాజకీయ వ్యవస్థే కాదు, ఈ రెండు కూడా కలుషితమైనవి. ఈ రెండు కూడా ఎంత పెద్ద దుర్మార్గమో చాలా లోతుగా పోతే తెలుస్తుంది. వర్గీకరణకు సై, ఎస్సీ ఎస్టీలను కేటగిరీగా విభజించవచ్చు, ఉపకులాలకు కోటా రాజ్యాంగబద్ధమే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. సుప్రీంకోర్టు పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి. ఎస్సీ ఎస్టీలోను క్రీమీ లేయర్ అమలు, గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీలోను క్రీమీ లేయర్ అమలు చేయాలి. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ ఏదైతుందో, ఎవరైతే ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వాళ్ళను, అదేవిధంగా నాన్ ఫైనాన్షియల్గా లేని వాళ్ళను కూడా విభజించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా క్రీమీ లేయర్ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం ఏదైతుందో, నిజంగా ఇది అద్భుతమైన జడ్జిమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ కిందికి వచ్చేసి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వివేక్ ఉన్నాడు. వివేక్ వాళ్ళ ఫాదర్ ఎన్ని అనే ఒక దశలో రాష్ట్రపతి స్థాయి దాకా వెళ్ళినటువంటి వ్యక్తి, ఎంపీగా అనేక మార్లు అనే కేంద్రంలో అనేక పదవులు పొందినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. సో ఆయన వందల వేల కోట్లకు ఆస్తిపరుడు. సో ఆయన కొడుకు వివేక్ రిజర్వేషన్ ఫలాలతోటే చదివిండు అనేది మనకు ఉన్నటువంటి సంవత్సరం. ఆ తర్వాత ఆయన కొడుకు కూడా రిజర్వేషన్ ఫలాలతోటే చదివిండు, ఈరోజు ఎంపీ కూడా అయిండు. సో ఇలా తరతరాలుగా ఒక్కరే ఆ కుటుంబం అంతా కూడా వేల కోట్లు సంపాదించుకుని రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే క్రిమీ లేయర్ రావాలి. అది ఇది మన రాజకీయ రంగంలో రావాలి, ఉద్యోగ రంగంలో రావాలి, ఇంకా ఫైనాన్షియల్ రంగంలో కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు వివేక్ ఉన్నాడు. వివేక్ ఎందుకు రిజర్వేషన్ అవసరం? దామోదర రాజస్వామికి ఎందుకు రిజర్వేషన్ అవసరం? బట్టి విక్రమార్కకు ఎందుకు రిజర్వేషన్ అవసరం? వీళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు కదా. వందల వేల కోట్లకు ఉన్నోళ్ళు, వాళ్ళకు ఈ సమాజంలో ఒక ప్రముఖమైన పాత్ర ఉంది. రిజర్వేషన్ అవసరం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు. 6-1 మెజారిటీతో తీర్పు వెల్లడి. ఏపీ ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునఃసమీక్ష, తీర్పుపై బాలగోపాల్ వ్యాసం ప్రభావం అంటూ ఒకరిని చూస్తున్నాం. కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉపవర్గీకరణ ఆమోదయోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపవర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా కేటాయించవచ్చని 7 సభ్యుల ధర్మాసనం గురువారం మెజారిటీ తీర్పును వెలువరించింది. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని, అందులో సామాజికంగా, విద్యాపరంగా మరింత వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, వాటిని పైకి తీసుకురావడానికి ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే అధికారం ఉందని చారిత్రాత్మక తీర్పులో పేర్కొంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్లో ప్రత్యేక కోటా ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇదే డిమాండ్ ఉన్న ఇతర చోట్ల ముందుకు వెళ్ళింది. పలు రాష్ట్రాల్లో ఎస్టీల వర్గీకరణ కూడా చేపట్టాలని డిమాండ్ ఉంది. సుప్రీంకోర్టు నేపథ్యంలో వాటికి కూడా బలం చేకూరింది అనేది చాలా స్పష్టంగా ఈ తీర్పులో కనబడతా ఉంది. సో తొలుత మేమే అమలు చేస్తామంటూ ఉద్యోగ నోటిఫికేషన్ల వర్తింపు వర్గీకరణ ప్రతిపాదిస్తే నాడు నన్ను సంపత్తులు సభ నుంచి పంపించారు శాసనసభ సీఎం రేవంత్ రెడ్డి అంటూ చెప్తా ఉన్నారు కదా. సో నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే వినిస్తున్నాను, మీరు కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే చేయండి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఉద్యోగాలు అన్ని రంగాల్లో కూడా రావాలి. ధర్మమే గెలిచింది, మాదిగా అమరులకు అంకితం, వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు వద్దు అంటూ మందకృష్ణ మాది గారు చెప్తాను. వాస్తవం కూడా అదే, వర్గీకరణ చేసిన తర్వాతనే నియామకాలు చేపట్టాలనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. చూడండి, వర్గీకరణపై తీర్పిచ్చిన ధర్మాసనం సభ్యులు వరుసగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మితాల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. సో వీరందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జడ్జిలు అని చెప్పేసి చెప్పొచ్చు. దానిలో ఒకరో ఇద్దరు ఉండొచ్చు మేబీ, కాకపోతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జడ్జిలే. అంటే అది కూడా ఒక వ్యవస్థ, వేరే వ్యవస్థ ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు అంటే ఈ జడ్జిల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ పైన మనం చాలా విమర్శలు చేస్తూ ఉంటాం.
కానీ రాజకీయ వ్యవస్థను ఎందుకంటే మనం బయటని చూస్తున్నాం, అంటే రాజకీయ వ్యవస్థను చూస్తున్నాం కాబట్టే ఆ రాజకీయ వ్యవస్థ ఒక బురద కంపు అని అనుకుంటాం. కానీ దాన్ని మించినటువంటి వ్యవస్థలు బ్యూరోక్రసీ అండ్ ఈ యొక్క న్యాయస్థానాలు, వీటికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. రాజకీయ వ్యవస్థే కాదు, ఈ రెండు కూడా కలుషితమైనవి. ఈ రెండు కూడా ఎంత పెద్ద దుర్మార్గమో చాలా లోతుగా పోతే తెలుస్తుంది. వర్గీకరణకు సై, ఎస్సీ ఎస్టీలను కేటగిరీగా విభజించవచ్చు, ఉప కులాలకు కోట రాజ్యాంగబద్ధమే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. సుప్రీంకోర్టు పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి. ఎస్సీ ఎస్టీలోను క్రీమీ లేయర్ అమలు, గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీలోను క్రీమీ లేయర్ అమలు చేయాలి. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ ఏదైతుందో, ఎవరైతే ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వాళ్ళను, అదేవిధంగా నాన్ ఫైనాన్షియల్గా లేని వాళ్ళను కూడా విభజించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా క్రిమినల్ లేయర్ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం ఏదో నిజంగా ఇది అద్భుతమైన జడ్జిమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు క్రిమినల్ లేయర్, నాన్ క్రిమినల్ లేయర్ కిందికి వచ్చేసి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వివేక్ ఉన్నాడు. వివేక్ వాళ్ళ ఫాదర్ ఎన్ని అనే ఒక దశలో రాష్ట్రపతి స్థాయి దాకా వెళ్ళినటువంటి వ్యక్తి, ఎంపీగా అనేక మార్లు అనే కేంద్రంలో అనేక పదవులు పొందినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. సో ఆయన వందల వేల కోట్లకు ఆస్తిపరుడు. సో ఆయన కొడుకు వివేక్ రిజర్వేషన్ ఫలాలతోటే చదివిండు అనేది మనకున్నటువంటి సంవత్సరం. ఆ తర్వాత ఆయన కొడుకు కూడా రిజర్వేషన్ ఫలాలతోటే చదివిండు, ఈరోజు ఎంపీ కూడా అయిండు. సో ఇలా తరతరాలుగా ఒక్కరే ఆ కుటుంబం అంతా కూడా వేల కోట్లు సంపాదించుకుని రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే క్రిమినల్ లేయర్ రావాలి. ఇది మన రాజకీయ రంగంలో రావాలి, ఉద్యోగ రంగంలో రావాలి, ఇంకా ఫైనాన్షియల్ రంగంలో కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు వివేక్ ఉన్నాడు. వివేక్ ఎందుకు రిజర్వేషన్ అవసరం? దామోదర రాజస్వామికి ఎందుకు రిజర్వేషన్ అవసరం? బట్టి విక్రమార్కకు ఎందుకు రిజర్వేషన్ అవసరం? వీళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు కదా. వందల వేల కోట్లకు ఉన్నోళ్ళు, వాళ్ళకు ఈ సమాజంలో ఒక ప్రముఖమైన పాత్ర ఉంది. రిజర్వేషన్ అవసరం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు, 6-1 మెజారిటీతో తీర్పు వెల్లడి. ఏపీ ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునఃసమీక్ష, తీర్పుపై బాలగోపాల్ వ్యాసం ప్రభావం అంటూ ఒకరిని చూస్తున్నాం. కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉపవర్గీకరణ ఆమోదయోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపవర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా కేటాయించవచ్చని 7 సభ్యుల ధర్మాసనం గురువారం మెజారిటీ తీర్పును వెలువరించింది. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని, అందులో సామాజికంగా, విద్యాపరంగా మరింత వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, వాటిని పైకి తీసుకురావడానికి ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే అధికారం ఉందని చారిత్రాత్మక తీర్పులో పేర్కొంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్లో ప్రత్యేక కోటా ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇదే డిమాండ్ ఉన్న ఇతర చోట్ల ముందుకు వెళ్ళనుంది. పలు